హాయ్ హలో ఇదిగోండి గాయస్ ఇక్కడైతే ఒడ్డున చేపలు చచ్చిపోతా ఉన్నాయి ఇక్కడ ఎందుకో కానీ ఈ డ్యామ్లో ఇవి ఎండిపోయే కొద్దీ ఈ డ్యాము ఉండే కొన్ని దెబ్బలు బయటపడుతున్నాయి చూడండి. ఇదిగోండి దెబ్బలు, ఈ దెబ్బలు బయటపడే కొద్ది ఒడ్డుకొచ్చి చేపలన్నీ చచ్చిపోతున్నాయి. ఈడ ఒకటి చచ్చిపోయింది, మళ్ళీ అక్కడ ఒకటి చచ్చిపోయింది, అది కూడా చూపిస్తాం మీకైతే. ఇదిగోండి ఇక్కడైతే వల్ల తాబేలు పడి ఉంది, మనకైతే మంద కాదు వాళ్ళ ఎవరిదో చూపిస్తాను ఆగండి. బతికే ఉన్నట్టుకుంది అదైతే. ఇదిగోండి గాయస్ ఇక్కడైతే ఇంకోటి వచ్చేసి దెయ్యం చేప కూడా పడింది అనమాట. ఇదిగోండి దెయ్యం చేప చూడండి, ఇది చచ్చిపోయి చాలా రోజులు అవుతుంది. ఇదిగోండి ఇక్కడైతే ఇంకోటి అయితే తాబేలు ఉంది, వల్ల ఇరుక్కుపోయింది తాబేలు అయితే. ఇదిగోండి ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళిపోతుంది తలకాయ, ఇరుక్కుపోయి పడిపోయింది అనమాట వల్ల. చూడండి దాన్ని ఇప్పుడు తీసేసి వదులుదాము. ఇదిగోండి నేనైతే ఇప్పుడు తీసేస్తా, దాన్ని వదిలేద్దామని. చచ్చిపోయింది కదా పాపం, దీనికి ఇంకా లైఫ్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉందన్నమాట. ఇప్పుడైతే వెళ్ళిపోయింది నాకు తెలిసి, ఇంకా అది వచ్చేసింది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇదే తాంబేలు. చూడండి ఎలా ఉందో పొద్దున్నే. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట. ఎలా ఉందో, ఎండిపోతుంది ఉండే కొంది ఇది. ఇక్కడ చూసుకున్నటువంటి ఇంకోటి ఇక్కడ పాంప్లెట్ అంటారా, గొరక అంటారు, ఇది కూడా అయితే చచ్చిపోయింది ఒడ్డున. ఇదిగోండి ఇప్పుడైతే మనం అయితే తాబేలుని బయట పెట్టాం కదా, అది చిన్నగా వస్తుంది తలకాయ. ఇదిగోండి వచ్చేసింది బయటకి అయితే. ఇంక ఇదైతే చిన్నగా వెళ్ళిపోతుంది చూడండి. అది ఇప్పుడే బయటకు వచ్చేసి ఎన్ని రోజుల నుంచి పడింది వల్ల అయితే కొంచెం బాగా వీక్గా ఉంది, డల్గా. ఫుడ్ లేదు కదా, వెళ్ళలేకపోతుంది అనమాట. ఇప్పుడైతే వెళ్ళలేక వెళ్తుంది. ముందు కాళ్ళే వస్తున్నాయి, వెనక కాళ్ళు రావట్లేదు చూడండి. అదిగోండి వెనక కాళ్ళు ఇప్పుడు ఒక్క రకంగా వచ్చినాయి, ముందు కాళ్ళతో అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇదేంది ఆ వల్లకి పోయి పడేటట్టుంది నాకు చూడకపోతే. అటు వెళ్ళమాక, వెళ్ళిపోతుంది. బాయ్, వెళ్ళిపోయింది. ఇదిగోండి గాయస్ ఇక్కడ కూడా ఒక దెయ్యం చేప అయితే చచ్చిపోయినాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి ఏంటో అర్థం కావట్లా. ఇక్కడ ఈ చేపలు ఒక చేప రకం అనే కాదు, అన్ని చేపలు చచ్చిపోయి ఉంటున్నాయి. ఇదిగోండి ఇక్కడైతే 1 2, అదిగోండి అక్కడైతే 3 చేపలు చచ్చిపోయినాయి. ఇట్లా ఎందుకు చచ్చిపోతున్నాయో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కంపల్సరీగా, ఎందుకని.